సో సప్తపది 45 years అంటే అసలు నిజంగానే నిన్న మొన్న చూసినట్టుంది సినిమా. సో మీకు ఎలా అనిపిస్తుంది మేడం? నాకైతే 45 years అయినట్టు అనిపించట్లేదు, ఎందుకంటే నేను చేసింది ఒకటే సినిమా. ఆ గోల్డెన్ మెమరీస్ ఆర్ స్టిల్ ఫ్రెష్ ఇన్ మై మైండ్. యా, గిరీష్ గారు మీకు? సార్ ఇప్పుడు కరెంట్ సినిమా సిచ్యువేషన్ లో లాస్ట్ వీక్ ఏ పిక్చర్ రిలీజ్ అయింది అదే మన జ్ఞాపకం. 45 years తర్వాత ఇంకా మళ్ళీ ఇలాంటి ఇంపార్టెన్స్ ఇలాంటి మన ఇంటర్వ్యూ జరుగుతుందంటే ఫుల్ క్రెడిట్ గోస్ టు విశ్వనాథ్ గారు అండ్ ద గ్రేట్ పిక్చర్ హీ మేడ్ కాల్డ్ సప్తపది అని. ఈ నా వ్యూ ఉంది సార్. విశ్వనాథ్ గారి సినిమాలు ఇప్పటికీ అంటే అంటే జెన్జీ జనరేషన్ కూడా చూసి ఆనందించేలా ఉంటున్నాయి. ఇప్పుడు కూడా చూసినా కూడా ఆ సినిమాల్లో ఏదో ఒక కొత్తదనం ఫీల్ అవుతున్నాం. సార్ ఏంటి సార్ ఆ స్పెషాలిటీ ఏంటి? ఆయన స్పెషాలిటీ ఏంటంటే ఆయన హీ వాజ్ అహెడ్ ఆఫ్ టైమ్ అండి. ఆయన సబ్జెక్ట్ మీరు చూస్తే కూడా వెరీ రెలవెంట్, సోషల్లీ రెలవెంట్ సబ్జెక్టు కాబట్టి హీ వాజ్ టెక్నికలీ హీ వాజ్ అహెడ్ ఆఫ్ హిస్ టైమ్. It's relevant even for today. The subject of Saptapadi is relevant today also. కానీ ఇప్పటికీ కూడా ఈ సినిమాలో సప్తపదిలో డిస్కస్ చేసిన పాయింట్ స్టిల్ సొసైటీలో ఒక బర్నింగ్ పాయింట్ లానే ఉంటుంది. మనం ఏదో ఒక మూల ఈ పరువు హత్యలు చూస్తూనే ఉన్నాం. ఎందుకు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినా మనం ఎంత ముందుకు వెళ్తున్నా కూడా అది ఇంకా ఎందుకు పోలేదు సొసైటీలో? ఏమంటారు మీరు? అది చాలా డీప్ రూటెడ్ అండి. వాళ్ళు కాస్ట్ సిస్టమ్ అండ్ ఒక 2 ఆర్టిస్ట్ ఒక పర్సనల్ లైకింగ్ ఉంటే సబ్జెక్ట్ నా క్యారెక్టర్ హరిది, ఒక ఫ్లాటిస్ట్ సవితా క్యారెక్టర్, ఒక డాన్సర్, ఇలాంటి ఒక ఆర్టిస్ట్ అండ్ టెక్నిక్ మ్యూజిషియన్ లవ్ స్టోరీ చాలా ఇన్నోవేటివ్ సబ్జెక్ట్. కానీ సొసైటీ హెస్ నాట్ చేంజ్ అండి. ఇప్పుడు కూడా మనం ఇక్కడ నార్త్ లో సౌత్ చూస్తే ద బ్యారియర్ బిట్వీన్ కాస్ట్ అండ్ క్రీడ్ అండ్ మ్యారేజ్ ఇస్ టూ మచ్. ఆయన ఇంకా పోలేదండి. ఆయన అప్పుడే ముందుగా చూసారు విశ్వనాథ్ గారు. వాంటెడ్ టు బ్రింగ్ అ రెవల్యూషన్ టు ది హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్ కాస్ట్. అవును, ఇప్పటికీ కూడా పీపుల్ డోంట్ యాక్సెప్ట్. ఇఫ్ యు సీ వేరియస్ క్యాస్ట్ సిస్టమ్స్లోని ఈవెన్ నౌ పీపుల్ ఆర్ ఫైటింగ్ వీఆర్ ఫ్రమ్ దిస్ క్యాస్ట్, వీ షుడ్ బి, మీరు బయట చూస్తే చాలా కనపడుతుంటాయి. సో దానివల్ల కూడా ఐ థింక్ ఇట్స్ డీప్ రూటెడ్, యాజ్ గిరీష్ సేస్, ఇట్స్ డీప్ రూటెడ్ అండ్ ఇట్ హ్యాస్ టు, పీపుల్ హ్యావ్ టు చేంజ్. ఓకే కవిత గారు, మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నేను. ఈ సొసైటీలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఇంత ఫార్వర్డ్ అయిపోయింది, అడ్వాన్స్ ఏఐ వచ్చింది. ఇప్పుడు ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంత 2026 లో మనం మాట్లాడితే ఇప్పుడు కూడా వై పీపుల్ ఆర్ స్టిల్ బిలీవింగ్ ఇన్ కాస్ట్ అండ్ క్రీడ్ అండ్ రిలీజన్? మెయిన్ రీజన్ ఏంటి? Humans are still humans, right? Their sentiments, their values, everything goes hand in hand along with education. So వాళ్ళ సొసైటీలో వాళ్ళు చేంజ్ అవ్వాలంటే కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్, దో ద ఎడ్యుకేషన్ ఈస్ దేర్. కానీ ఇప్పటికీ ఇలా ఉంది. కానీ 45 ఏళ్ల క్రితం విశ్వనాథ్ గారు ఈ టాపిక్ మీద సినిమా అన్నప్పుడు మీకేమనిపించింది? యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఫార్వర్డ్ థింకింగే, సో నాకేమనిపించలేదు. I was normal. Okay. See, if you take any student of that, ante even today, if you take students, they are forward thinking. కొంచెం ఏజ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ దే ఇన్బైబ్ ద కల్చరల్, వాళ్ళ కల్చర్ అది వాళ్ళు ఇన్బైబ్ చేసుకుని మెల్లిగా అవి వస్తూ ఉంటాయి అన్నమాట. సొసైటల్ ప్రెషర్స్ ఉంటుంటాయి. దట్స్ వాట్ ఐ ఫీల్ బేసికలీ. గిరీష్ గారు, మీకు ఆ సబ్జెక్ట్ విన్నప్పుడు మీకేమనిపించింది సార్? సార్ బెస్ట్ క్వశ్చన్ అడిగారు మీరు. మన పిక్చర్ మీద సైన్ చేసి నేను సబిత షూటింగ్ అయినప్పుడు మనకి అంత క్లియర్ సబ్జెక్ట్ సీరియస్నెస్ తెలీదు. ఓకే. Yeah, seriousness of subject we never knew because of our age. Okay. We were too young then, and then. And Vishwanath Garu was by
సినిమా ఎక్స్పీరియన్స్ లో ఆయన అచీవ్మెంట్ తో హీ వాస్ ఫార్ అహెడ్. అవును. మనకంతా ధైర్యం లేదు కానీ సార్ సబ్జెక్ట్ ఏంటి అని అడగాలంటే, నెక్స్ట్ డైలాగ్ ఏంటి అడగాలంటే మన ధైర్యం లేదు. బికాస్ గారి స్టైలే వేరే కదా. యా. ముందుగా సబ్జెక్ట్ ఇచ్చేసి ముందుగా మన లైన్ ఇచ్చేసి అలాగేం కాదు. బికాస్ హీ వాంటెడ్ స్పాంటేనిటీ ఆన్ ది లొకేషన్. ఓకే. Yeah.